జనగామ జిల్లాలో పెద్ద పులి కలకలం రేపుతోంది. ఇప్పటికే జనగామ జిల్లాకు సంబంధించి పలు మండల కేంద్రాల్లో గూడా కొంత భయాందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి రఘునాథపల్లి మండలం మండలగూడెం గ్రామంలో గూడా ఒక ఆవుదూడపై గూడా ఇక్కడ దాడి చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికి అసలు దీనికి సంబంధించి అసలు పెద్ద పులి సంచారం నిజమేనా? ఇక్కడ ఫారెస్ట్ అధికారులు ఏం గుర్తిస్తున్నారు? దీనికి సంబంధించి వారి పర్యవేక్షణలో ఏమేం జరుగుతుందో ఒకసారి మనము డీఎఫ్ఓ లావణ్య గారిని అడుగు తెలుసుకుందాం. ఒక్కసారి దీనికి సంబంధించి పోలీసులు అలాగే ఫారెస్ట్ అధికారులు గూడా ఇక్కడ సంఘటనా స్థలంలో జరుగుతున్నటువంటి ప్రాంతాలను గూడా పరిశీలిస్తున్నారు. ఒక్కసారి మనం లావణ్య మేడంతో మనం మాట్లాడదాం. నమస్తే మేడం. ఇప్పటివరకు ఇక్కడ పెద్ద పులి అనేసరికి ఒక భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు కరీంనగర్, ఆదిలాబాద్ ఆ ప్రాంతాల్లో సంచరించింది. మన నల్గొండ ప్రాంతాల్లో కూడా సంచరినట్టుగా తెలుస్తుంది. అయితే నిన్నటి నుండి మాత్రం జనగామ జిల్లాలో కూడా కలకలం రేపుతుంది. అసలు ఇప్పటివరకు ఒక అంటే నమ్మకం ఉందా లేదా అన్నటువంటి ఆలోచనలు కనిపిస్తున్నాయి. అడుగుజాడలు చూస్తుంటే పెద్ద పులి అనేటువంటి ప్రచారం జరుగుతుంది. స్టేటస్లు కూడా పెట్టుకుంటున్నారు. అసలు మీ దృష్టికి వచ్చినటువంటి అంశాలు ఏంటి మేడం? సో మన జనగాం జిల్లాలో నిన్నటి నుంచి పెద్ద పులి సంచారం జరుగుతుంది. సో మనం కూడా పాదముద్రల ప్రకారంగా దానిని ట్రాకింగ్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనకి ఒక క్యాటిల్ కిల్ కూడా రిపోర్ట్ చేయడం జరుగుతుంది. సో మనకి ఎప్పుడైతే యాదాద్రి జిల్లా నుంచి మన జిల్లాకి బార్డర్లో వస్తుందో అప్పటి నుంచే మనం ప్రజలందరినీ అప్రమత్తంగా చేస్తున్నాము. చుట్టుపక్కల గ్రామ ప్రజల్ని అండ్ పులి సంచారం ఉన్నప్పుడు చేయదగిన పనులు, చేయకూడని పనులు కూడా మనము అవగాహన కల్పించడం జరిగింది. దానిలో భాగంగానే మనము ఇప్పుడు కూడా ప్రజెంట్ ట్రాకింగ్ కూడా జరుగుతూ ఉంది. సో క్యాటిల్ కిల్ కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. సో మనము మన జిల్లాలో ఉన్నన్ని రోజులు మనకి ఒకటే ఆబ్జెక్టివ్ ఏంటంటే మన వల్ల పులికి ఎటువంటి హాని జరగకూడదు అండ్ పులి వల్ల ప్రజలకు కూడా ఎటువంటి హాని జరగకూడదు అనే లక్ష్యంతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. మేడం ఇప్పటివరకు దాన్ని వెతకడం కోసం ఎందుకంటే దాని పాదముద్రల డైరెక్షన్ బట్టి కూడా ఎక్కడికి వెళ్తుంది అన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పుడు మీ అబ్జర్వేషన్లో ఎటు వెళ్తున్నట్టు తెలిసింది మేడం? సో యాక్చువల్లీ ఇప్పుడు ట్రాకింగ్ ఇంకా జరుగుతూ ఉంది. సో మనకి తెలిసిన ప్రకారం అయితే నార్మెట్ట సైడ్ వెళ్తుందని చెప్తున్నారు. బట్ ఈ టైంలో మనం కన్ఫామ్గా చెప్పలేము. ఎందుకంటే ఈవినింగ్ వరకు ట్రాకింగ్ అయ్యాకనే మనం కన్ఫామ్గా ఏ డైరెక్షన్లో పోతుందని చెప్పొచ్చు. అండ్ చాలా పాసిబుల్ డైరెక్షన్స్ కూడా ఉన్నాయి. సో ఒకసారి మనకి ట్రాకింగ్ పూర్తయిన తర్వాత మనం కన్ఫామ్గా చెప్పడానికి ఉంటుంది. మేడం ఇప్పుడు మీరు వెతకడంలో భాగంగా మీరు ఎట్లాంటి భూపాలపల్లిలో కూడా గతంలో సంచరించినప్పుడు డ్రోన్స్తో సహాయంతో మాత్రం వెతికారు. ఇప్పుడు మీరేమన్నా లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ టెక్నాలజీ ఏమన్నా వాడి ఇక్కడ ప్రజలకు కూడా అలాగే క్యాటిల్స్కి ఏమైనా ఇబ్బంది కలగకుండా మీరేమన్నా ఇనిషియేషన్ తీసుకుంటున్నారా? మీ మీ పర్యవేక్షణ ఎట్లా ఉండబోతుంది? సో మనకి జనరల్గా ట్రాకింగ్ అనేది 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి ప్రత్యక్ష పద్ధతి, ఇంకోటి పరోక్ష పద్ధతి. బట్ మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరపున మనం ఏం చేస్తున్నాము అంటే మార్నింగ్ టైంలో పులి సంచారం అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రజలందరూ అటు ఇటు మూమెంట్ ఎక్కువ ఉండడం వల్ల పులి అనేది మూమెంట్ తగ్గించి ఓన్లీ ఈవినింగ్ టైంలో ఎప్పుడైతే జనసంచారం తక్కువ ఉన్న టైంలోనే పులి ఎక్కువగా ప్రయాణిస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఈవినింగ్ టైంలో డ్రోన్స్ అవి ఎక్కువగా యూజ్ చేస్తాము. మనకి ఇన్ఫ్రారెడ్ కెమెరా కూడా ఉంది. దాని ప్రకారమే మనము మూమెంట్స్ అనేవి నైట్ టైంలో మానిటర్ చేస్తూ ఉన్నాము. అండ్ అట్ ద సేమ్ టైం మనకి రెస్క్యూ టీమ్ కానీ అండ్ నైట్ వాచెస్ కానీ మూమెంట్ అనేది ప్రజల సహకారంతో వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్తో మనం ట్రాకింగ్ చేస్తున్నాం. వేరాజ్ మనకి మార్నింగ్ టైంలో మాత్రము ఇండైరెక్ట్ సైన్స్తో మనం వాటిని ట్రాకింగ్ చేస్తూ ఉంటాము. వాటి పాదముద్రలు కానీ ఇంకెక్కడైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే దాని ప్రకారం మనము ట్రాకింగ్ కొనసాగిస్తూ ఉంటాము. మీరు చెప్పారు ఇంతకుముందు చేయకూడని పనులు, చేయాల్సినటువంటి పనులు. ఎందుకంటే రెండింటిని సంరక్షణ మనకు అవసరం ఉంటుంది. అట్లాంటప్పుడు ప్రజలకు మీరు ఎట్లాంటి ఎందుకంటే వారు రాత్రి పూట పొలాల్లోకి అంటే వాళ్ళు పంట పొలాల కాపలాకు వెళ్తున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అట్లాంటి వాళ్లకు మీరు ఎట్లాంటి డైరెక్షన్స్ ఇస్తూ ఉంటారు? వెళ్ళకూడదని చెప్తా ఉంటారా? లేకపోతే వాళ్ళకు వెళ్ళినా కానీ ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటే బాగుంటుంది? ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి పులి భద్రత ఎంత ఇంపార్టెంటో ప్రజల భద్రత కూడా అంత ఇంపార్టెంట్. కాబట్టి మన దగ్గర ఎప్పుడైతే పులి సంచారం ఉందో ఆ ఒక్కరోజు మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆ ఒక్కరోజు వెళ్ళకపోవడం మంచిది అని మేము చెప్తున్నాము. అండ్ ఎస్పెషల్లీ పులి యాక్టివ్ ఎప్పుడు ఉంటుంది అంటే ఎర్లీ మార్నింగ్ అవర్స్ 4 తర్వాత ఆ టైంలో పులి ఎక్కువగా యాక్టివ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ ఆ టైంలో మేము అవాయిడ్ చేయమని చెప్తాము. అండ్ ఒకవేళ తప్పనిసరి వెళ్ళాల్సి వస్తే మాత్రము ఎటువంటి సూచనలు తీసుకోవాలి, లైట్ ఉన్న చోటే వెళ్ళాలి, వంగకూడదు. ఎందుకంటే మనిషి వంగినప్పుడు పులి ఏమనుకుంటుంది అంటే అది జింకో ఇంకేదైనా ప్రే బేసో అనుకొని దాడి చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఏదైనా శబ్దం చేస్తూ వెళ్ళాలి. సో దట్ పులికి కూడా అక్కడ ఏదో సంచారం ఉంది అని చెప్పి అవాయిడ్ చేయడం జరుగుతుంది. పులి ఎప్పుడు కావాలని అటాక్ చేసే సందర్భం ఉండదు. పులి యొక్క నేచర్ కూడా అట్లా ఉండదు. కాబట్టి మనము కరెక్ట్గా అండ్ పులి చూడగానే మనము పరిగెత్తకూడదు. మనం పరిగెడితే పులి ఏమనుకుంటుంది అంటే తనకి ఏదో థ్రెట్ ఉందని వెంటాడి దాడి చేసే అవకాశం
అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి సూచనలని మనం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాము. ఓన్లీ తప్పనిసరి పరిస్థితి మాత్రమే, ఎందుకంటే ఒకరోజు అయితేనే ఆ పరిసరాల్లో ఉంటుంది. అండ్ పులి ఈ యొక్క ఎస్పెషల్లీ ఈ పులి ఏంటంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మూవ్ అవుతూనే ఉంది, ఒకే దగ్గర ఇప్పటి వరకు అయితే లేదు. కాబట్టి ఆ ఒక్కరోజు మేము ప్రజల్ని కోరుకునేది ఏంటి అంటే తప్పనిసరి అయితే తప్ప ఖచ్చితంగా అవాయిడ్ చేయమనే చెప్తాము. ఎందుకంటే మనకి ప్రజల భద్రత కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. మేడం ఇప్పుడు ఆ పులి యొక్క వెయిట్‌ని బట్టి దాని యొక్క లెంగ్త్‌ని బట్టి దాని యొక్క పాదముద్ర యొక్క అంటే క్లారిటీ స్పష్టంగా తెలుస్తుందని చెప్పి అని అంటున్నారు. ఇప్పుడు మీరు చూసినట్టు అబ్జర్వ్ చేసినటువంటి ఆ పాదముద్రలను చూస్తుంటే ఆ పులి ఎన్ని కిలోల వెయిట్ దాన్ని బట్టి మీకెట్లా దాని యొక్క వెయిట్ గాని, దాని యొక్క మెజర్‌మెంట్ గాని మీకేమన్నా ఒక ఇమాజినేషన్ వచ్చిందా మేడం? అంటే ఇప్పుడు మనకి వెయిట్ కంటే దాని యొక్క ఏజ్ అనేది మనకి పాదముద్రల సైజుని బట్టి మనం తెలుసుకోవచ్చు. సో మనకి ఆల్రెడీ ఇంతకు ముందు యాదాద్రి వేరే జిల్లాల నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము 4.5 ఇయర్స్ సబ్ అడల్ట్ అని తెలియడం జరిగింది. సో వెయిట్ కంటే ఇంపార్టెంట్ ఏజ్. మేడం ఇప్పుడు కొన్ని టీవీ అంటే సోషల్ మీడియాలో అలాగే మిగిలినటువంటి స్టేటస్‌లు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు దాంట్లో వచ్చేటువంటి పులి అది నిజమేనా మేడం మీరు అబ్జర్వ్ చేసింది? సో మనకి యాక్చువల్లీ పులి సంచారం నిన్నటి నుంచి మన జనగాం జిల్లాలో ఉంది. దీనిలో భాగంగా ఇన్ఫర్మేషన్ కంటే మిస్ఇన్ఫర్మేషన్ ఎక్కువగా సర్క్యులేట్ అవుతుంది. సో మనం ఎప్పుడైనా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్గా మనం ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేస్తున్నాము ప్రతిరోజు ఈవినింగ్. ఎందుకంటే దానివల్ల ప్రజలకి కూడా అనవసరంగా ప్యానిక్ అవ్వకూడదు అండ్ ఫేక్ న్యూస్ కూడా సర్క్యులేట్ కావద్దు అనే ఒకే ఒక రీజన్తో మన డిపార్ట్మెంట్ తరపు నుంచి అఫీషియల్ ప్రెస్ నోటు విత్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనము రిలీజ్ చేయడం జరుగుతుంది. సో దయచేసి ప్రజలందరికీ మా మనవి ఏంటంటే అఫీషియల్ ప్రెస్ నోట్ మాత్రమే మీరు ఫాలో అవ్వాలని కోరుచున్నాము. వేరే ఏది వచ్చినా ఫేక్ న్యూస్ ఏది ఉన్నా కానీ ఒకవేళ మీకు ఏదైనా న్యూస్ తెలిసినా అది మా డిపార్ట్మెంట్ వాళ్ళతో కన్ఫర్మ్ చేసుకొని సర్క్యులేట్ చేయవలసిందిగా మేము మనవి చేస్తున్నాం. మేడం ఇప్పుడు జనగామ జిల్లా ఇటు వెళ్తే ఇటు సూర్యాపేట, ఇప్పుడు నల్గొండ ఈ జిల్లాలకు సంబంధించి ఇప్పుడు మొత్తం 3 ప్రాంతాల్లో తిరుగుతుంది. అంటే అప్రాక్సిమేట్లీ ఈ ప్రెమిసెస్‌లోనే ఉంది. మొత్తం ఎంతమంది ఫారెస్ట్ అధికారులు ప్లస్ సిబ్బంది దీన్ని వెతుకులాటలో ఉన్నారు మేడం? సో మనకి మన జనగాం ఫారెస్ట్ స్టాఫ్ అంతా ఇదే పనిలో ఉన్నారు. అండ్ దాంతోపాటు మనకి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏదన్నా జరిగినా కానీ ఫుల్ ప్రిపేర్నెస్గా ఉండడానికి మనకి కాకతీయ జూలాజికల్ పార్క్ హన్మకొండ నుంచి రెస్క్యూ టీం మనతోనే ఉన్నారు. అండ్ నెహ్రూ జూ పార్క్ నుంచి రెస్క్యూ టీం మనతోనే ఉన్నారు. 2 వెటర్నరీ డాక్టర్స్ ఉన్నారు. అండ్ పూణే నుంచి ఒకవేళ మనం పులిని క్యాప్చర్ చేయాల్సి వస్తే తప్పనిసరి పరిస్థితుల్లో చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ పర్మిషన్తో ఆదేశాల మేరకి ఏదన్నా సంఘటనని హ్యాండిల్ చేయడానికి కూడా మనకి స్పెషలైజ్డ్ రెస్క్యూ టీము పూణే నుంచి వాళ్ళు కూడా మనతోనే ఉన్నారు. సో మన డిపార్ట్మెంట్ పరంగా హైయెస్ట్ లెవెల్ స్టేట్ లెవెల్ నుంచి మనకి డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడానికి ఆల్ ద స్టాఫ్ ఇదే పని మీద పులి ట్రాకింగ్ కోసమే ఉన్నారు. మేడం పులికి ఒకవేళ క్యాప్చర్ అయితే ఇప్పుడు దాన్ని ఎట్లాంటి ప్రాణహాని లేకుండా పట్టుకోవడానికి ఇప్పుడు మీరు ఎట్లాంటి ఇనిషియేషన్ తీసుకుంటున్నారు మేడం? అంటే ఇక్కడ ఇంజెక్షన్స్ తోటి అటువంటి ఏమన్నా బుల్లెట్ లాంటివి ఏమన్నా? సో ప్రస్తుతానికైతే మనకు అటువంటి సిచ్యువేషన్ ఏం లేదు. ఎందుకంటే మనకి ఇది ఎవరిని కూడా హాని చేసింది లేదు. అండ్ మోస్ట్లీ ఈ టైగరు జనాలు ఎక్కడైతే సంచారం ఉందో అది అవాయిడ్ చేస్తూ ఉన్నారు. బట్ మనము ప్రిపేర్నెస్గా అయితే ఉన్నాము. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో మనం ఇంతకుముందు చెప్పినట్టు మా అటవీ శాఖ యొక్క మెయిన్ ఉద్దేశము అటు పులికి కానీ ఇటు ప్రజలకు కానీ ఎటువంటి హాని జరగకూడదన్న ఒకే ఒక మోటోతో వీఆర్ ఫుల్లీ ప్రిపేర్డ్ టు హ్యాండిల్ ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. మేడం ఆదిలాబాద్లో, కరీంనగర్లో ఇప్పుడు ఎక్కడైతే పులి వార్తలు వచ్చినటువంటి ప్రాంతాల్లో పట్టుకున్నటువంటి దాఖలాలు అయితే ఇప్పటి వరకు లేవు. ఎందుకంటే అది వైల్డ్ లైఫ్లోకి వెళ్తుంది. మనం దాని ప్రివెన్షన్ అనేది కూడా అందరికీ ఆమోదయోగ్యం అది. అట్లాంటప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి అంటే అడవులలో కానీ కాకుండా జనసంచారం ఉన్నటువంటి ప్రాంతాలు ఇవన్నీ ఇప్పుడు ఎందుకంటే మన నగరంలో జనగామ కానీ చుట్టుపక్కల ప్రాంతాలు ఇప్పుడు దొరుకుతుందని భావిస్తున్నారా? లేకపోతే ఇది ఎటువైపు వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటున్నాయి మేడం వారికి సెన్స్? మనకి అది పులి మూమెంట్ని బట్టి ఉంటుంది. ప్రస్తుతానికైతే మనకి ఎటువంటి కాన్ఫ్లిక్ట్ ఏం లేదు కాబట్టి అది మూమెంట్ అవుతుంది కాబట్టి మనము వెయిట్ అండ్ వాచ్ అనే ధోరణిలోనే ఉన్నాము. బట్ ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా హ్యాండిల్ చేయడానికి మన తరపు నుంచి మనమైతే ప్రిపేర్డ్గా ఉన్నాం. ఫైనల్గా భయాందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మీరు ప్రెస్ మీట్ కూడా ఈవినింగ్ రిలీజ్ చేయబోతున్నారు. ఒకసారి ఈ జనగామ చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు మేడం? సో మా అటవీ శాఖ తరపు నుంచి మేము చేయగలిగిన విజ్ఞప్తి ఏంటి అంటే ఎటువంటి మీరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. మనము ఎప్పటికప్పుడు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ నుంచి మన మీడియా మిత్రుల ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మీకు చేరవేస్తూ ఉంటాము. సో మీరు కూడా మీ తరపు నుంచి ఎటువంటి
ఇన్ఫర్మేషన్ ఉన్నా మా అటవీ శాఖకి అండ్ మన పోలీస్ వారి గారి కానీ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ కానీ తెలియజేస్తూ మాకు కంప్లీట్ సహకారం అందించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అట్లాగే ఎటువంటి క్యాటిల్ కిల్ అయినా కానీ మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరపున ఎట్ ద ఎర్లియస్ట్ మేము కంపెన్సేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మాకు పులి భద్రత ఎంత ముఖ్యమో ప్రజల భద్రత కూడా అంతే ముఖ్యమో. కాబట్టి మాకు దయచేసి కోఆపరేట్ చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇప్పటివరకు అయితే జనగామ జిల్లాలో ప్రజలు కొంత భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రైమిసెస్లో ఎన్వైరన్మెంట్ని దృష్టిలో పెట్టుకొని అంటే వైల్డ్ లైఫ్ని దృష్టిలో పెట్టుకొని కూడా కొంత బిహేవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిస్థితులను కనుక చూస్తే ఎవరు భయాందోళన వ్యక్తం చేయకూడదని చెప్పి అంటున్నారు. ఎక్కడ చూసినప్పుడు మనం చూస్తున్నాం ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లోనే ఇక్కడ క్యాటిల్స్ పై కూడా దాడి చేసినటువంటి సందర్భం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అధికారులు కూడా అప్రమత్తంగా ఉంటున్నారు. దీనికి సంబంధించి 3 జిల్లాల డిఎఫ్ఓలు అలాగే చెన్నై నుంచి స్పెషల్ రెస్క్యూ టీం కూడా వచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు ప్రజలు భయపడుతున్నటువంటి భయాందోళనలు, సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఆలోచనలు, ఇవన్నీ ఆ వార్తలను కూడా చూసి భయాందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. జనసంచారంలోకి ఎక్కువగా రాదు. కాబట్టి ఇక్కడ ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. పెళ్లి మండలము మండలగూడెం నుండి నర్మేట మండలం వైపు వెళ్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. దానికి సంబంధించి ఇక్కడ కొన్ని ప్రికాషన్స్ అయితే తీసుకోవాలని చెప్తారు. అనేక విషయాలు చెప్తున్న నేపథ్యంలో ఇటు క్యాటిల్స్ని సంరక్షించాలి, అలాగే మనుషుల ప్రాణ సంరక్షణ, అలాగే వైల్డ్ లైఫ్ ఎనిమల్స్ లాంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటి సంరక్షణ కూడా చాలా అవసరం అన్నటువంటి విషయాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ భయాందోళన చెందకూడదు. ఇక్కడ అధికారుల సూచనల మేరకు ఒక్కొక్క రోజు ఇక్కడ పంట పొలాల కాపలాకు వెళ్లకుండా ఉంటేనే బాగుంటుంది అన్నటువంటి ఒక సూచనలు కూడా చేస్తున్నారు. అలాగే కొంత అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడ జనసంచారం ఉన్నటువంటి సమయంలో మాత్రం పులి అడుగు అంటే వారి యొక్క జాడలు అంటే దూరంగానే ఉండేటువంటి అవకాశాలు ఉంటున్నాయి. అలాగే ఈవినింగ్ టైంలోనే నైట్ టైంలోనే ఎక్కువగా పులి సంచారం ఉంటుంది. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొంత జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనికి సంబంధించి మొత్తం ఇక్కడ ఫారెస్ట్ నెహ్రూ జువలాజికల్ పార్క్, అలాగే కాకతీయకు సంబంధించినటువంటి జూ పార్క్ నుండి అలాగే మొత్తం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా అందరి ఇక్కడ పోలీసుల సమన్వయంతో కూడా కొంత ముందు ఇనిషియేషన్ తీసుకుంటున్నట్టుగా మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే నర్మేట మండలం వైపు వెళ్ళింది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి మండల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలన్నటువంటి ఒక సూచనలు, అలాగే ఇక్కడ హార్మ్ఫుల్గా ఉండకూడదు అన్నటువంటి ఒక విజ్ఞప్తిని కూడా ప్రజలు కూడా భయాందోళనకు చెందకూడదు అన్నటువంటి ఆలోచనలు కూడా ఇక్కడ ఫారెస్ట్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. రణత్పల్లి మండలం మండలగూడెం గ్రామం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.